నమస్కారం. తుకీబవకు స్వాగతం. నవమాసాల పాటు వెచ్చగా, హాయిగా, శుభ్రంగా, ఎటువంటి రణాకున ధ్వనులు లేకుండా అమ్మ గర్భంలో సౌకర్యవంతంగా పెరిగిన శిశువుకి మన లోకంలోకి వచ్చి రాకనే చాలా సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా పుట్టిన మొదటి వారంలో సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మన వాతావరణంలోని సూక్ష్మక్రిములు చలి వాతావరణం నుంచి చంటి బిడ్డకు చాలా ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయి. ఇక బిడ్డ ఆలనా పాలన సంరక్షణ విషయంలోనూ చాలా మందికి అంతగా అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలో బిడ్డ సజావుగా ఎదుగుతూ పెరగడానికి ఏం చేయాలి, తల్లిదండ్రులుగా బిడ్డ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 9 నెలల పాటు వెచ్చగా, హాయిగా, శుభ్రంగా, ఎటువంటి రణగుణ ధ్వనులు లేకుండా అమ్మ కడుపులో సౌకర్యవంతంగా పెరిగిన బిడ్డకు మన లోకంలోకి వచ్చి రాగానే అనేక సమస్యలు ఎదురవుతాయి. బిడ్డ పుట్టాక మొదటి వారం రోజులు చాలా కీలకమైనవి. పసిబిడ్డ సంరక్షణలో అత్యంత కీలకం. పుట్టగానే బిడ్డ శ్వాస పీల్చడం, ఏడవడం ఇది చాలా అవసరం. సాధారణంగా పిల్లలంతా కూడా పుడుతూనే తమకు తాముగా ఏడవడం, గాలి పీల్చడం మొదలు పెడతారు. కానీ కొంతమంది పిల్లలు శ్వాస పీల్చుకోకపోవడం వల్ల మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరిగ్గా అందక మెదడు దెబ్బతిని జీవితాంతం బుద్ధిమాంద్యంతో జీవించాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి పుట్టగానే బిడ్డ ఏడవనప్పుడు ముందుగా మ్యూకస్ సక్కర్తో నోటిలో, ముక్కు రంధ్రాల్లో స్రావాలను తీసివేసి శుభ్రం చేయాలి. అవసరం మేరకు అంబూ బ్యాంగ్ సాయంతో లేదంటే నోటితో ఒక్కసారి శ్వాస తీసుకునేలా ఊదాలి. చాలామంది పుట్టగానే బిడ్డ ఏడవనప్పుడు తిరగేసి పట్టుకొని వీపు మీద కొట్టడం చేస్తుంటారు. అలా చేయకూడదు. చంటి పిల్లలు పుట్టగానే ఏడవడాల్సిన అవసరం తప్పకుండా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఏడుపుతోనే లంగ్స్ ఓపెన్ అవుతాయి. ఇన్ కేస్ బేబీ పుట్టగానే ఏడవకపోతే మాకు ఫస్ట్ గోల్డెన్ మినిట్ కొన్ని యాక్షన్స్ ఉంటాయండి. అంటే బేబీ పుట్టిన వెంటనే 1 minute to 5 minutes లోపు మనం చేయాల్సిన యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ నియోనటాలజిస్ట్ కొన్ని క్రిటికల్ ఈవెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఈజ్ బేబీని డ్రై చేయడం, బేబీని ర్యాప్ చేయడం, బేబీని స్టిమ్యులేట్ చేయడం. వీటి వల్ల 85% బేబీస్ ఏడ్చేస్తారు. దే కమ్ బ్యాక్ ద నార్మల్ స్టేట్. అదే బేబీస్ ఏడవకపోతే దాన్ని నెక్స్ట్ మేము బ్యాగ్ అండ్ మాస్క్ చేస్తాం. బ్యాగ్ అండ్ మాస్క్ అంటే ముఖ్యంగా మాస్క్ పెట్టి ఆర్టిఫిషియల్ బ్రీదింగ్ ఇస్తాం. ఇలా చేయడం వల్ల బేబీ లంగ్స్కి హెల్ప్ అవుతుంది. ఇలా ఒక 1/2 minute చేస్తాం. దీంతో చాలా ఆల్మోస్ట్ 99% బేబీస్ ఏడ్చేస్తారు. కొంచెం డ్రై చేసి, ర్యాప్ చేసి, బేబీకి బ్యాగ్ అండ్ మాస్క్ చేసి స్టిమ్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 95 to 99% బేబీస్ ఏడ్చేస్తారండి. ఎప్పటికీ ఆడని బేబీస్కి లెవెల్ 3 నియోనేటల్ కేర్ అవసరం పడుతుంది. బేబీస్కి చెస్ట్ కంప్రెషన్ చేయడం, ఐవీ డ్రగ్స్ ఇవ్వడం, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక లెవెల్ 3 సెంటర్లో అవుతాయండి. సో యూజువల్గా లెవెల్ 1, లెవెల్ 2 సెంటర్లో ఫస్ట్ చెప్పిన యాక్టివిటీస్ అంటే డ్రైయింగ్, ర్యాపింగ్, స్టిమ్యులేటింగ్ అండ్ బ్యాగ్ అండ్ మాస్క్ చేస్తారండి. ఇంకా ఎక్కువ అవసరం పడితే బేబీని లెవెల్ 3 సెంటర్ షిఫ్ట్ చేయడం కానీ లెవెల్ 3 టీమ్ని పిలవడం చేస్తుంటాం మనం. బిడ్డ పుట్టాక ఏడ్చి శ్వాస తీసుకోవడం మొదలు పెట్టగానే బిడ్డను శుభ్రంగా తుడిచి వెచ్చటి బట్ట చుట్టాలి. పుట్టగానే ఈ వెచ్చదనం చాలా ముఖ్యం. బట్ట చుట్టిన తరువాత బిడ్డను తల్లి దగ్గరే, తల్లి శరీరం మీదే ఉంచాలి. ఒకవేళ తల్లికి సిజేరియన్ సర్జరీల వంటివి పూర్తి చేయాల్సి ఉంటే అప్పటి వరకు బిడ్డను వెచ్చగా లైట్ కింద ఉంచి అది పూర్తవుతూనే బిడ్డను తల్లి పక్కకు చేర్చాలి. తల్లి ప్రకృతి సహజమైన ఇంక్యుబేటర్ అన్న విషయం మర్చిపోవద్దు. తల్లి ఇచ్చే వెచ్చదనం ఎవ్వరూ ఇవ్వలేరు. ఒకవేళ బిడ్డ చాలా బరువు తక్కువగా పుడితే బిడ్డను తల్లి 2 రొమ్ముల మధ్య ఉంచి పైన బట్ట చుట్టాలి. ఇది ఇంక్యుబేటర్లో పెట్టడంతో సమానం. ఇలా వెచ్చదనంలో పెరిగే బిడ్డల పెరుగుదల కూడా చక్కగా ఉంటుందని గుర్తించాలి. లేకపోతే తాగిన పాల శక్తి అంతా బిడ్డ తన శరీరాన్ని వెచ్చగా పెట్టుకోవడానికే ఖర్చయిపోతుంది. దీంతో పెరుగుదల దెబ్బతింటుంది. కనీసం 6 నెలల వరకు బిడ్డలను వెచ్చగా ఉంచడం అవసరం. బేబీస్ పొట్ట లోపల 9 నెలల పాటు ఒక వార్మ్ స్విమ్మింగ్ పూల్లో ఉంటారండి. ఆ స్విమ్మింగ్ పూల్ టెంపరేచర్ 37 degrees ఉంటుంది. బేబీ 24 hours 365 days వామ్గా వెచ్చగా ఉంటుంది. బేబీ బయట రాగానే
బయట టెంపరేచర్ 30, 25, 27 అలా ఉంటుంది. సో బేబీకి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ గ్యాప్ వచ్చేస్తుంది. దీనివల్ల బేబీస్ డెవలప్మెంట్ బాగా ఎఫెక్ట్ అవుతుందండి. ఇలా హీట్ లాస్ని ప్రివెంట్ చేయడం మనం ఫస్ట్ చేయాల్సింది, బేబీ పుట్టగానే డ్రై చేసేయాలి. వాటర్ అంటే హీట్ లాస్ అవుతుంది. సో డ్రై చేసి వెంటనే ర్యాప్ చేసేయాలండి. హెడ్ కవర్ చేయాలి, చేతులు కవర్ చేయాలి, పాదాలు కవర్ చేయాలి. 3 months వరకు బేబీస్కి హెడ్, హ్యాండ్స్, ఫీట్ ఎప్పుడు కవర్ చేసి ఉంచాలండి. ఇది కాకుండా పిల్లలకి సాఫ్ట్ కాటన్ బట్టలతో ఎప్పుడు ర్యాప్ చేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల హీట్ లాస్ చాలా వరకు ప్రివెంట్ అవుతుంది. కానీ బాగా హీట్ ప్రిజర్వ్ అవ్వాలి అంటే వీటికన్నా ఒక అతి ఉత్తమమైన సింపుల్గా ఉన్న టెక్నిక్ ఉంది, కంగారు మదర్ కేర్. కంగారు మదర్ కేర్ అంటే చాలా సింపుల్ అండి. కంగారు మదర్ బేబీని పొట్టలో స్కిన్ టు స్కిన్ ఉంచుకుంటారు కదా, అలాగా మనం కూడా బేబీని మనతో పాటు స్కిన్ టు స్కిన్ పెట్టుకోవాలి. ఎలాగా అంటే మదర్ కానీ ఫాదర్ కానీ, ఫాదర్ వాళ్ళ ఫాదర్ కానీ, ఫాదర్ వాళ్ళ మదర్ కానీ, మదర్ వాళ్ళ మదర్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరైనా క్లీన్ బాడీతో ఒకసారి స్నానం చేసుకొని బట్టలన్నీ తీసేసి, బేబీ బట్టలన్నీ తీసేసి స్కిన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని పైన పెద్ద క్లాత్ వేసుకోవచ్చు, లేదా ఒక లూజ్ వీ నెక్ టీషర్ట్ వేసుకొని బేబీని లోపల పెట్టుకొని హెడ్ బయట ఉండాలి, బేబీ బాడీని కవర్ అవ్వాలి. ఇలా పెట్టుకోవడం వల్ల బేబీ స్కిన్ పేరెంట్స్ స్కిన్ కాంటాక్ట్లో ఉండడం వల్ల మన స్కిన్లో ఉన్న 37 degrees సెంటిగ్రేడ్ టెంపరేచరు బేబీకి పాస్ ఆన్ అయ్యి బేబీకి కూడా 37 degrees టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి వీలుగా ఉంచుతుందండి. కోల్డ్ స్ట్రెస్ వల్ల బేబీ పేగులు ఇన్సఫిషియెంట్గా ఫంక్షనింగ్ ఉండడం వల్ల పాలు కక్కేయడం కానీ బాగా ఏడవడం కానీ జరుగుతూ ఉంటుంది. దీనికోసం సింపుల్ సొల్యూషను కంగారు మదర్ కేర్. కంగారు మదర్ కేర్ చేసిన బేబీస్ 50% ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ అవుతారు నార్మల్ బేబీస్. పుట్టగానే బిడ్డ ఏడ్చేలా చూడడం, బిడ్డకు తగినంత వెచ్చదనాన్ని అందించడం, సాధ్యమైనంత త్వరగా తల్లిపాలు పట్టడం, బిడ్డను ముట్టుకునేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవడం పసిబిడ్డ సంరక్షణలో అత్యంత కీలకమైన విషయాలు ఇవే. అయితే ఈ జాగ్రత్తలపై మనలో చాలా మందికి అంతగా అవగాహన ఉండడం లేదని చెబుతారు డాక్టర్లు. పసిబిడ్డ సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డను తల్లి పక్కనే పడుకోబెట్టడం, వెచ్చగా ఉంచడం, కొద్దిమందే ముట్టుకోవడం, వాళ్ళు కూడా శుభ్రంగా చేతులు కడుక్కున్న తరువాతే ముట్టుకోవడం, ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సూత్రాలే. వాటిని మనం విస్మరించకూడదు. బిడ్డ పుట్టగానే పాలు అవే పడతాయిలే అని వదిలేస్తూ 2-3 రోజుల పాటు తేనె నాకించడం, పంచదార నీళ్లు, గ్లూకోజ్ నీళ్ల వంటివి పట్టడం చేయకూడదు. బిడ్డకు 6 నెలల పాటు పూర్తిగా తల్లిపాలే పట్టాలి. ఈ సమయంలో మంచినీళ్లు కూడా పట్టాల్సిన పని లేదు. వాటి బదులు కూడా తల్లిపాలే ఇవ్వాలి. ఇక 6 నెలల తర్వాత అదనపు ఆహారంతో కనీసం 2 ఏళ్ల పాటు తల్లిపాలు ఇవ్వచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎయిమ్స్ వీళ్ళందరూ ప్రొపగేట్ చేసిన ఒక కామన్ గైడ్లైన్ ఉంది బేబీ ఫీడింగ్ కోసం అండి. ఇందులో బేబీకి మనం కొత్తగా ఫీడింగ్ ఇవ్వక్కర్లేదండి. ఎస్పెషలీ బయట నుంచి ఏ ఫీడ్ ఇవ్వకూడదండి. ఫీడింగ్ అంటే బయట ఫీడింగ్ అంటే వాటర్ కానీ, గ్లూకోజ్ వాటర్ కానీ, పట్టిక బెల్లం నీళ్ళు కానీ, తేనె కానీ, ఇలాంటి రకరకాల పద్ధతులు ఉన్నాయి బేబీకి తాగించాలి అని చెప్పేసి. మదర్ మిల్క్ తప్పితే బేబీకి పేగులకి ఏది సెట్ అవుతుంది. మదర్ మిల్క్ లేని పక్షంలో ఇంకా డబ్బా పాలు లేని పక్షంలో చాలామంది ఆవు పాలు వాడేస్తుంటారు. అది కరెక్ట్ కాదు, బట్ ఉన్నట్లో సమ్ రీజనబుల్ ఆప్షన్. ఎప్పుడు కూడా మదర్ మిల్క్ ఈజ్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఫర్ ద బేబీ ఇఫ్ అవైలబుల్. మదర్ మిల్క్ ఎలా పట్టాలి, ఎన్నిసార్లు పట్టాలి అని క్వశ్చన్ మోస్ట్లీ. ఎక్కువ పట్టేసామా, తక్కువ పట్టేసామా, సరిపోలేదా, ఇంకెక్కువ పాలు పట్టేయాలా అని కంగారులో ఉంటారు మదర్. సో క్వశ్చన్ ఏంటంటే బేబీకి పాలు తక్కువైనాయా లేదా ఎక్కువైనాయా ఎలా తెలుసుకోవాలి, ఎలా పెట్టాలి. సో ఇందులోని ఫస్ట్ గుర్తున్న విషయం ఏంటంటే బేబీస్కి ఒక టైమింగ్ అని, ఒక లిమిట్ అని, ఒక లిమిట్ ఉండదండి. వాళ్ళు ఇష్టం వచ్చిన ఫీడింగ్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బేబీస్ హాఫ్ అన్ అవర్ ఫీడింగ్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది 1 hour తీసుకుంటారు, కొంతమంది 2 hour బ్రేక్ తీసుకుంటారు, కొంతమంది 3 to 4 hour బ్రేక్ తీసుకుంటారు. ఇది బేబీ టు బేబీ బట్టి మారుతూ ఉంటుంది, వాళ్ళ కెపాసిటీ బట్టి మారుతూ ఉంటుంది. దీనివల్ల మనం వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే ఆన్ డిమాండ్ ఫీడింగ్. బేబీ ఎన్నిసార్లు లెగిస్తే, ఎంతసేపు తాగితే, ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు మనం ఫీడింగ్ ఇవ్వాల్సిందే. సో బేబీ ఎప్పుడు లెగిసినా, నైట్ లెగిస్తే నైట్, పగలు లెగిసినా, ఎంతసేపు లెగిస్తున్నా, ఎన్నిసార్లు లెగిసినా
బేబీ ఇష్టమే. 5 మినిట్స్ తాగుతాడా, 15 తాగుతాడా, 10 మినిట్స్ తాగుతాడా, బేబీ ఇష్టం. ఆన్ డిమాండ్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే బేబీస్కే ఒక ఆటో రెగ్యులేషన్ ఉంటుందండి. అంటే పాలు సరిపోతుంది అనుకోండి, బ్రెయిన్ లేపుతుంది, అరే బాబు పాలు తాగాలి, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ పాలు పెడతాం, పాలు పెట్టిన తర్వాత మళ్ళీ కాసేపు పడుకుపోతాడు. కొంతమంది ఆకలిగా హాఫ్ అన్ అవర్ తాగుతారండి, కొంతమంది 1 అవర్ 2 అవర్స్ తాగుతూనే ఉంటారు. ఎవ్రీథింగ్ ఇస్ అలౌడ్ ఫర్ ద బేబీ ఏమంటే అదే కరెక్ట్. దీన్నే ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటామండి. బేబీస్కి హంగ్రీ ఫీడింగ్ కాకుండా ప్లెజర్ ఫీడింగ్ అంటాం. అంటే మదర్ బ్రెస్ట్లోని మిల్క్ లాక్తున్నా కూడా బేబీస్ సప్పలు చేస్తూనే ఉంటారు. దీన్ని ప్లెజర్ ఫీడింగ్ అంటాం. అండ్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అప్పుడే పుట్టిన పిల్లలు వెచ్చగా ఉండేలా చూడడం ఎంతో అవసరం. ఎందుకంటే పెద్దవారిలాగా శిశువులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేరు. కాబట్టి సరైన ఉష్ణోగ్రతలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నెలలు నిండకముందే పుట్టే పిల్లలు, బరువు తక్కువ పిల్లలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోతే కొన్నిసార్లు చనిపోయే ప్రమాదము ఉంది. కొంతమంది పిల్లలు పుడుతూనే కొన్ని ఇబ్బందులతో పుడతారు. వీరిని రిస్క్ ఎక్కువగా ఉన్న పిల్లలుగా గుర్తించి మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండానే పుట్టడం, తల్లి రొమ్ములు చీకలేకపోవడం, చర్మం నీలంగా లేదా పసుపు రంగులోకి మారడం, పుట్టిన మొదటి 2 రోజుల్లోనే జ్వరం రావడం, ఫిట్స్ లాగా కనిపించడం, పాలు తాగగానే వాంతి కావడం, శ్వాస వేగంగా తీసుకుంటూ ఎగశ్వాస రావడం, ఈ లక్షణాలు కనిపిస్తున్న చంటి పిల్లలకు సత్వరమే తగిన వైద్య సదుపాయం అవసరం. ఇలాంటి పిల్లల్ని అత్యాధునిక సౌకర్యాలున్న ఆసుపత్రులకు తరలించి సకాలంలో తగిన వైద్య సాయం అందేలా చూడాలి. ప్రీ టర్మ్ బేబీస్కి, టర్మ్ బేబీస్కి కొన్ని విషయాలు కామన్ అండి. ఇన్ఫెక్షన్ అందరికి కామన్ అండి. టర్మ్ బేబీస్కి అయినా 100 days వరకు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇన్ఫెక్షన్స్కి. మనం ఇంట్లో హ్యాండ్ వాష్ లేకుండా వాచ్లతోని, గ్లౌస్తోని, బ్యాంగిల్స్తోని తెచ్చేస్తే బేబీస్కి ఇన్ఫెక్షన్ వస్తుంది. ప్రీ టర్మ్ బేబీస్కి ఇదే ఇన్ఫెక్షన్ పాసిబిలిటీ ఇంకా డబల్ ఉంటుందండి. ఎందుకంటే వెయిట్ తక్కువ, ఇమ్యూనిటీ తక్కువ. సో మనం తుమ్మినా కూడా వాళ్ళకి ముక్కు ఇన్ఫెక్షన్ కాదు, న్యూమోనియాగా మారిపోయి ఎన్ఐసీకి వెళ్ళిపోతారండి. సో బేబీస్ని 100 days వరకు చాలా కాపాడుకోవాలండి. ఎక్కువ మంది ఇంటికి రాకూడదు, మనం వెళ్ళకూడదు, బయట ఊరం తిరిగి రాకూడదు. బయట ఊరం తిరిగి వచ్చేవాళ్ళు ఫుల్గా స్నానం చేసి కడుక్కొని రావాలండి బేబీస్ దగ్గరికి. ఈ ప్రికాషన్ తీసుకుంటే హ్యాండ్ వాష్ ఎవ్రీ టైము 1 to 2 minutes చేసుకుంటూ ఉండాలండి ఫ్రీక్వెంట్గా. ఇలా చేయడం వల్ల బేబీస్కి ఇన్ఫెక్షన్ మనం 99% ఆపచ్చు. ఇది టర్మ్ బేబీస్కి కామను, ప్రీ టర్మ్ బేబీస్ కూడా చాలా కామన్ అండి ఇన్ఫెక్షన్స్. ఆ ఇన్ఫెక్షన్స్ ఆపడానికే మనం ఇంకా హ్యాండ్ హైజీను చాలా ఎక్కువ పెట్టుకుంటాం మనం. ఇది కాకుండా టెంపరేచర్ కంట్రోల్, ఇందా చెప్పినట్టు ప్రీ టర్మ్ బేబీస్కి టెంపరేచర్ బాగా ఫాస్ట్ లూజ్ అయిపోతుంది, వెయిట్ కూడా ఫాస్ట్ లాస్ అయిపోతుంది. సో వాళ్ళని ఎంతసేపు వెచ్చగా ఉంచాలి, కవర్స్ ఉంచాలి, స్కిన్ టు స్కిన్ ఉంచాలి. ఇలా చేయడం వల్ల బేబీస్కి టెంపరేచర్ కంట్రోల్ బాగా మెయింటైన్ అవుతుందండి. ఇది కాకుండా ఫీడింగు ప్రీ టర్మ్ బేబీస్కి 36 weeks పోయాక ప్రాపర్ బాటిల్ ఫీడ్ ఇస్తామండి. 30 to 34 weeksలోని స్పూన్ ఫీడింగ్, ఉగ్గిన్ని ఫీడింగ్ అంటామండి, పెల్లడే ఫీడింగ్ అంటాం. 36 weeks క్రాస్ అయితే మదర్ ఫీడింగ్ ఇవ్వచ్చు. 32 weeks కన్నా ముందు అయితే ట్యూబ్ ఫీడింగే బెస్ట్ ఫీడింగ్ అండి. అది ఇంకా కొంచెం ఐసీయూ కేర్ తీసుకోవాల్సిన విషయం అండి. వ్యాక్సిన్లో ఉన్న కన్ఫ్యూజన్స్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మంచిగా తొలగించిందండి. దేశం అంతా ఒకటే వ్యాక్సిన్ పాలసీ అండి, నో కన్ఫ్యూజన్, నో అంబిగ్యూటీస్. సో గవర్నమెంట్లో వేసినా, ప్రైవేట్లో వేసినా ఫస్ట్ పుట్టినప్పుడు వ్యాక్సిన్, 1.5 month వ్యాక్సిన్, 2.5 month వ్యాక్సిన్, 3.5 month వ్యాక్సిన్. దేశం అంతా ఒకటే ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది, ఒకటే వ్యాక్సిన్ ఫాలో అవుతాం మనం, ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా. ప్రైవేట్లో కొంచెం పెయిన్లెస్ వ్యాక్సిన్ ఎక్కువ వేస్తుంటాం, గవర్నమెంట్లో పెయిన్ఫుల్ వ్యాక్సిన్ వేస్తుంటాం. హోల్సేల్లో వేసులారని బోత్ ఆర్ ఈక్వల్ ఎఫెక్టివ్ అండి. ఏదైనా తీసుకోవచ్చు. మీరు తీసుకున్న తర్వాత చెప్పిన షెడ్యూల్కి ఫాలో అవ్వాలండి. పుట్టినప్పుడు ఒకటి, 1.5 month ఒకటి, 2.5 month ఒకటి, 3.5 month ఒకటి. ఈ వ్యాక్సిన్స్ చంటి పిల్లలకి 100% ఇంపార్టెంట్, కంపల్సరీ అండి. ఇందులో ఆలోచించిన విషయం లేదు. విషయం ఏంటంటే ప్రీ టర్మ్ బేబీస్కి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది. పుట్టగానే వ్యాక్సిన్స్ ఏమండి, మరీ ప్రీ టర్మ్ అయితే 1.8 kg, 2 kg అలా వేస్తుంటాం వ్యాక్సిన్స్. అదే టర్మ్ బేబీస్కి అయితే వెంటనే వేస్తామండి, హెపటైటిస్ బి గట్రా వేస్తుంటాం. సో ఈ వ్యాక్సిన్స్ వేయడం వల్ల డిజీజ్ వచ్చి ట్రీట్మెంట్ చేసే కన్నా
డిజీజ్ రాకుండానే ప్రివెంట్ చేయొచ్చు. చంటి బిడ్డ ఎదుగుతున్న కొద్దీ తల్లిపాలతో పాటు ఎలాంటి ఘనాహారం ఇవ్వాలి, పసిబిడ్డకు ఏం తినిపించాలనే విషయంలో మనలో చాలా మందికి చాలా అనుమానాలే ఉంటాయి. అలాగే టీకాల విషయంలోనూ కంగారు పడుతూ ఉంటారు. నిజానికి టీకాలనేవి చంటిబిడ్డ భవిష్యత్తు ఆరోగ్యానికి ఒక చక్కటి భరోసా. చంటిబిడ్డ సంరక్షణ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టూ ఎన్నో కనిపించని సూక్ష్మ క్రిములుంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బిడ్డ ఈ సూక్ష్మక్రిముల బారిన పడకుండా మనం పూర్తి శుభ్రత, సురక్షిత చర్యలు తీసుకోవాలి. చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తరువాతే పసిబిడ్డను ఎత్తుకోవాలి. అంతా తలో చెయ్యి వేయడం కాకుండా బిడ్డను ఒకరిద్దరే ఎత్తుకోవడం, పట్టుకోవడం మంచిది. బిడ్డ పుట్టగానే కండ్లు, ముక్కు, చెవులు, నోరు, మలద్వారం, మూత్రద్వారం వంటివన్నీ చక్కగా ఉన్నాయా లేదా, పుట్టుకతో ఏదైనా లోపాలున్నాయా, శ్వాస సరిగ్గా తీసుకుంటుందా లేదా, గుండె తక్కువగా కొట్టుకుంటోందా, ఇవన్నీ డాక్టర్లు తప్పనిసరిగా చూడాలి. కొన్ని రకాల లోపాలను సకాలంలో గుర్తించినప్పుడు వాటికి చికిత్స చేయడం తేలికవుతుంది. అలాగే పుట్టగానే బిడ్డ బరువు చూడాలి. వయస్సుకు అనుగుణంగా నిర్ణీత కాల వ్యవధిలో పసిబిడ్డకు తప్పనిసరిగా టీకాలనిప్పించాలి. తరచుగా పిల్లల వైద్యుణ్ణి సంప్రదిస్తూ ఉండాలి. బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహాలను, సూచనలను తప్పనిసరిగా పాటించాలి. పాలు తాగిన ప్రతిసారి బర్పింగ్ ఇవ్వాలండి. భుజం మీద వేసుకొని కింద నుంచి పైకి. సీట్ ఎక్కడ ఉండాలి, హెడ్ ఎక్కడ ఉండాలి, చెయ్యి మెడ పక్క ఉండాలి. ఇలా కింద నుంచి పైకి బర్పింగ్ చేస్తూ ఉంటే హాఫ్ అన్ అవర్ చేస్తే తాగిన పాలు గ్యాస్ బయటకు వెళ్ళిపోయి పాలు కిందకి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారండి. సో ఒక మదరు ఈ పనులు 4 సెషన్స్ ఒక ఫీడింగ్ గ్యాప్లో ఉంటుందన్నమాట. ఫీడింగ్ హాఫ్ అన్ అవర్ ఇవ్వాలి, బర్పింగ్ హాఫ్ అన్ అవర్ ఇవ్వాలి, నాపీ కేర్స్, బేబీ కేర్, కంగారు మదర్ కేర్, ఇవన్నీ చేసి ఇలా మదర్ పడుకునేటప్పటికే మళ్ళీ పిల్లలు ఏడుస్తాడు. మళ్ళీ హోల్ సైకిల్ రిపీట్స్ అండ్ దిస్ కంటిన్యూస్ ఫర్ 2-3 months అండి. మదర్ ఫీడింగ్ ఇచ్చి ఒక 1 hour 2 hours పడుకోవాలండి. ఇంట్లో వాళ్ళు బేబీ నాపీ కేరు, బేబీ కేరు, బర్పింగు అండ్ బాండింగు సపోర్ట్ చేస్తే 2 hours పైకి మదర్ మళ్ళీ లెగ్స్ మళ్ళీ ఫీడింగ్ అవ్వగలరు. ఇలా ఇంట్లో అందరూ మదర్ సపోర్ట్ చేయకపోతే చంటి పిల్లలని మనం యాడిక్వేట్ కేర్ ఎప్పుడు ప్రొవైడ్ చేయలేం. హాస్పిటల్స్ కానీ పెద్ద హోటల్ ఏం ప్రొవైడ్ చేయలేమండి. ఓన్లీ థింగ్ మదరే ఇవ్వగలరు. మదర్కి మనం సపోర్ట్ ఇవ్వగలం. హ్యాపీ మమ్మీ, హ్యాపీ బేబీ అండి. మనం మమ్మీని హ్యాపీగా ఉంచామా బేబీ ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు, వెయిట్ పెరుగుతారు, హెల్తీ అయిపోతారండి. సో మనం చేయాల్సిన దాంట్లోని ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బేబీ కేర్లోని మదర్ కేర్ అండి. మంచి న్యూట్రిషియస్ ఫుడ్. మదర్స్కి పథ్యం అంటుంటారండి. యూజువల్గా వేదాస్లోని 1 week స్ట్రాంగ్ పథ్యం ఉంటుందండి. తర్వాత అంతా సాఫ్ట్ ఫుడ్ ఉంటుందండి. కానీ మదర్ చాలా తెలియక మదర్స్కి 2 months 3 months పథ్యం పెడుతుంటారండి. అలా కాకుండా మదర్స్ని 1 week 2-10 days పోయాక వాళ్ళు గైనకాలజిస్ట్ చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయ్యి క్విక్గానే రెగ్యులర్ ఫుడ్కి షిఫ్ట్ అయిపోవాలండి. షిఫ్ట్ అయిపోయి మదర్ని న్యూట్రిషియస్ ఫుడ్తోని, ఫ్రూట్స్తోని, బాగా హైడ్రేషన్తోని, బాగా మిల్క్ సప్లిమెంట్స్తోని సప్లిమెంట్ చేస్తే మదర్ మిల్క్, బేబీ కేర్ బాగా చూడగలరండి. బేబీని మనం మెయిన్ కాపాడాల్సింది ఇన్ఫెక్షన్స్ నుంచి, టెంపరేచర్ కంట్రోల్ నుంచి అండ్ ఇన్అడిక్వేట్ ఫీడింగ్ నుంచి. ఈ 3 కవర్ అయిపోతే పర్వాలేదండి. బేబీస్ బాగా హ్యాపీగా హెల్తీగా ఉంటే వెయిట్ గెయిన్ బాగుంటుంది. రోజుకి 6-10 times పాస్ పోస్తారు. రోజుకి 6-10 times పార్టీ వెళ్తారండి. ఇది కూడా నార్మలే. అలాగని 5 daysకి ఒకసారి పార్టీ వెళ్ళినా పర్లే, కానీ పాస్కి మాత్రం డేకి 6 times చేయాలండి. ఇలా మదర్ని మనం బాగా చూసుకొని బేబీని బాగా చూసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వాలి, పార్టీ బాగా చేయాలి, పూ బాగా చేయాలి, హ్యాపీగా ఆడుకుంటారండి. పసిబిడ్డ సంరక్షణలో అత్యంత కీలకమైన 3 అంశాలను మనం గుర్తుంచుకోవాలి. పుట్టగానే బిడ్డ ఏడ్చేలా చూడడం, బిడ్డకు తగినంత వెచ్చదనం అందుతుందో లేదా గమనించడం, పుట్టిన అరగంటలోపే తల్లి తన రొమ్మును బిడ్డ నోటికి అందించడం వంటివి చేయాలి. ఇక పసిబిడ్డను ముట్టుకునేటప్పుడు, ఎత్తుకునేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే 6 నెలల వయసు నుంచి చంటి బిడ్డకు ఘనాహారాన్ని అలవాటు చేయాలి. 7 ఏడాది వయసు నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలను అందించాలి. అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలకు వయసు వారీగా ఇచ్చే టీకాలను తప్పనిసరిగా ఇప్పించాలి. టీకాలు పిల్లల భవిష్యత్తు ఆరోగ్యానికి బీమా లాంటివి. చంటి పిల్లల సంరక్షణ విషయంలో ఇంతకు మించి మనం పెద్దగా చేయాల్సిందేమీ లేదు. ఈ ప్రకృతిలో జీవితం ఎంతో సహజంగా, చాలా సులభంగా ఉంటుంది. తెలిసి తెలియక దాన్ని మనమే గందరగోళం చేసుకుంటున్నాం. బిడ్డ పుట్టగానే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, పసిబిడ్డ సంరక్షణ ఎలా ఉండాలి అన్న విషయాలపై మనమందరం తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి.
చంటి బిడ్డ సంరక్షణలో మనం విస్మరించలేని కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. చంటి బిడ్డను తల్లి పక్కనే పడుకోబెట్టడం, వెచ్చగా ఉంచడం, కొద్దిమందే ముట్టుకోవడం, వాళ్ళు కూడా చేతుల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ముట్టుకోవడం, ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సూత్రాలే. పసిబిడ్డ సంరక్షణలో ఈ సూత్రాల్ని తూచా తప్పకుండా ఆచరించాలి. అప్పుడే చంటి బిడ్డ చక్కటి ఆరోగ్యంతో సజావుగా ఎదుగుతుంది.